ఎస్వి యూనివర్సిటీల పరిసర ప్రాంతాల్లో చిరుతల సంచారం కారణంగా విద్యార్థులు సిబ్బంది భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వేద విశ్వవిద్యాలయం, పశువైద్య విశ్వవిద్యాలయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ స్టాఫ్ క్వార్టర్స్ పరిసరాల్లో చిరుతలు తిరుగుతున్నట్లు గుర్తించారు. దీనిపై అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. దాదాపుగా ఈ ఎస్వి యూనివర్సిటీకి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో చిరుతల సంచారం రోజుకు ఒక వీడియో బయటకు వస్తూ ఉంది. దీని గురించి విద్యార్థులు కానివ్వండి, సిబ్బంది కానివ్వండి భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. తాజా అప్డేట్ ఏంటి దీని గురించి? రైట్ రహీం, ఏదైతే తిరుపతి ఎస్వి యూనివర్సిటీ, వేదిక్ యూనివర్సిటీ, అలాగే సాంస్క్రిట్ విద్యాపీఠం పరిసర ప్రాంతాల్లో కూడా గత కొద్ది రోజులుగా చిరుత సంచరిస్తున్న వీడియోలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్న పరిస్థితి అవుతుంది. ఈ చిరుత సంచారానికి సంబంధించి ఇప్పటికే టిటిడి ఫారెస్ట్ అధికారులకు సంబంధించి బోన్లను కూడా ఏర్పాటు చేశారు. గతంలోనే ఒక చిరుతను కూడా బంధించిన పరిస్థితి. మరలా కూడా చిరుతకు సంబంధించిన చిన్న పిల్లలు ఈ ప్రాంతాల్లో తిరుగుతున్నట్లుగా కూడా అటవీ అధికారులు గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అటవీ ఎస్వి యూనివర్సిటీ ప్రాంతాల్లో ఈ చెత్త చెదారము లేకపోతే తినుబండారాలు ఇవన్నీ కూడా ఏదైనా ఒక ప్రాంతంలో వేస్తున్న సందర్భంలోనే వాటి కోసం కుక్కలు అవన్నీ కూడా ఆ ప్రాంతానికి వస్తున్నాయి. వాటిని తినడానికి ఏదైతే ఈ చిరుతలు అక్కడికి వస్తున్నట్లుగా కూడా ప్రస్తుతానికి ఫారెస్ట్ అధికారులు గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. 2 రోజుల క్రితం ఏదైతే ఎస్వి యూనివర్సిటీ ప్రాంతంలో ఏదైతే కోళ్లను పెంచుతూ ఉన్నారో ఆ కోళ్ల ఫామ్ దీని మీద కూడా చిరుత దాడి చేసి అక్కడి నుంచి కోళ్లను కూడా తీసుకెళ్లిన దృశ్యాలను మనం చూసిన పరిస్థితి. మరోపక్క ఏదైతే కుక్కలు ఆ ప్రాంతానికి వస్తున్నాయో ఆ కుక్కలను వేటాడడానికి కూడా ఈ చిరుతలు అదే ప్రాంతానికి తరచూ వస్తున్నట్లుగా కూడా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అక్కడ తిరుగుతున్న విద్యార్థులకు కావచ్చు, అధికారులకు కావచ్చు, అక్కడ ఉన్న సిబ్బందికి ఫారెస్ట్ అధికారులు ఒకటే సూచిస్తున్నారు, రాత్రి వేళల్లో కూడా ఎవరు కూడా బయటకు రావద్దండి. ఏదైతే ఆ చిరుత సంచారం ఏ సమయంలో ఏ విధంగా ఉంటుందో చెప్పలేని పరిస్థితి ఉంది. కానీ అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే శేషాచల అటవీ ప్రాంతానికి ఆనుకునే ఈ కాలేజీలన్నీ కూడా ఉన్నాయి. శేషాచల అడవులు ఏదైతే తిరుమల జూ పార్క్ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డును దాటి యువతలకు యూనివర్సిటీలోకి కూడా ఈ చిరుతలు వస్తూ ఉండడాన్ని ప్రస్తుతం అధికారులు అయితే గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటికీ ఆ ప్రాంతాలలో వేసే చెత్త చెదారం వల్లనే వేరే జంతువులు అక్కడికి వస్తున్నాయి. ఈ జంతువులను వేటాడడానికి చిరుతలు ఆ ప్రాంతానికి వస్తున్నాయి కాబట్టి ఇక్కడ గార్బేజ్ ఏదైతే వేస్తారో అవన్నీ కూడా తొలగించాలని ఇప్పటికే మున్సిపల్ అధికారులకు కూడా ఫారెస్ట్ అధికారులు సూచించిన పరిస్థితి అయితే ఉంది. యూనివర్సిటీ ప్రాంతాన్నంతా కూడా కొద్దిగా క్లీన్ గా ఉంచుకుంటే ఈ చిరుతల సంచారం తగ్గే అవకాశం ఉందని ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఈ చిరుతల సంచారంతో కూడా ఆ ప్రాంతంలో చదువుతున్న విద్యార్థులు, అధ్యాపకులు వీరంతా కూడా ఒకంత భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడే స్టాఫ్ క్వార్టర్స్ ఇలాంటివి యూనివర్సిటీకి సంబంధించిన నివాసాలు కూడా ఉన్నాయి. ఈ నివాసంలో ఉండే వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు అయితే సూచించిన పరిస్థితి. మరో 2-3 బోన్లను కూడా ఏర్పాటు చేసే విధంగా ఫారెస్ట్ అధికారులు ప్రయత్నిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. చిరుత సంచారం ఏ ప్రాంతాల్లో జరుగుతుందో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే బోన్లను ఏర్పాటు చేశారు. ఈ చిరుతల సంచారాన్ని ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలు అలాగే ట్రాప్ కెమెరాలతో కూడా గుర్తిస్తున్నాము. కానీ చిరుత బోన్లలో పడుతున్న పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాత్రం ఫారెస్ట్ అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. విద్యార్థులు, అధ్యాపకులు అందరూ కూడా సమయం దాటిన తర్వాత ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే అటవీ అధికారులు యూనివర్సిటీ ప్రాంతంలోనే వారందరికీ కూడా హెచ్చరించిన పరిస్థితి. ఫారెస్ట్ అధికారులు అయితే ఒకటే స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చిరుత ఏదైతే ఈ కుక్కలను కావచ్చు లేకపోతే ఈ కోళ్లను కావచ్చు ఈ వేటాడే పరిస్థితి ఉంటుందో అవి అర్ధరాత్రి సమయాల్లోనే ఎక్కువగా ఆ ప్రాంతానికి వస్తాయి కాబట్టి ఆ సమయాలలో కూడా ఎవరు కూడా బయటికి రావద్దు. ఎవరు కూడా అనవసరంగా బయట కనబడితే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎవరు కూడా బయటకు రావద్దు అంటూ కూడా వారు పదే హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క బోన్లను కూడా మరిన్ని ఏర్పాటు చేసే విధంగా ఫారెస్ట్ అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. రహీం. రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.